एक टाइल का कितना जा रहा है माल? ज्यादा जा रहा है शायद इसमें, एक बार चेक कर लीजिए। ఈ వీడియో మీకోసమే. ఎవరైతే ఇంట్లో టైల్స్ వేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా చూడండి ఈ వీడియో. ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, టైల్స్ వర్క్ జరుగుతుంది. ఇక్కడ టైల్స్ వేస్తున్న మేస్త్రికి ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటంటే వాల్స్ అన్నీ అప్ అండ్ డౌన్ ఉన్నాయి, క్రాసెస్ ఉన్నాయి. దానివల్ల టైల్కి మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది అండ్ ఎడెసివ్ బ్యాగ్ ఎక్కువ పడుతున్నాయని ఈ ప్రాబ్లం అయితే నాకైతే చెప్పాడు. నాకంటే ముందు వాళ్ళ టైల్స్ కాంట్రాక్టర్ ఎవరైతే మేస్త్రి ఉన్నాడో అతనికి చెప్తే వేసేసండి టైల్స్ అలానే అన్నాడు. కానీ అలా ఎప్పుడూ చేయకండి, ఎందుకంటే ఇప్పుడు వేసేస్తారు అడెసివ్ గట్టిగా పట్టుకుని, కానీ నియర్ ఫ్యూచర్లో డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే తాపీ మేస్త్రిని పిలిపించి మొత్తం ఉన్న అన్ని టైల్స్కి మళ్ళీ జీరో లెవెల్ తీసుకొచ్చి ప్లాస్టింగ్ చేయించి క్యూరింగ్ అయిన తర్వాత టైల్స్ వర్క్ స్టార్ట్ చేయటం. సో ఇదొకటే సొల్యూషన్. ఎందుకంటే టైల్స్ మధ్యన ఎడెసివ్ అనేది ఎప్పుడూ 9 mm కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇన్ కేస్ ఉంటే ఫ్యూచర్లో క్రాక్ ఆరల్స్ డొల్ల అంటే లోపల ఎయిర్ లాగా గ్యాప్ అనేది వస్తుంది. సో మీరు ఎప్పుడైనా టైల్స్ లే చేసేటప్పుడు సివిల్ వర్క్ వాళ్ళు ప్లాస్టరింగ్ అనేది లెవెల్కి చేశారా లేదా, జీరో లెవెల్కి చేశారా లేదా అని చూసుకొని అప్పుడు టైల్స్ వర్క్ అనేది